నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నేతలు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు చూడాలి ఈ వీడియో. సో దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా, ఆ గ్రూప్లలో ప్రధానంగా ఈ వీడియో లింక్ ని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంది చూడాల్సినటువంటి వీడియో ఇది. సో కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. పిసిసి పదవి ఎవరికి రాబోతున్నదనే ఒక కోణం పైన పూర్తి స్థాయిలో ఒక డిస్కషన్ నడుస్తున్నది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఆయన పిసిసిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ పిసిసి పదవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి బడా నేతలు వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, పిసిసి పదవి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది, హోమ్ మినిస్టర్ పదవి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది, విద్యాశాఖ పదవి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. ఇవన్నీ రేవంత్ రెడ్డి సార్కి ఎందుకు? ఇవన్నీ ఆయన దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే, మేము మనుషులం కాదా, మాకు పదవులు వద్దా, ఇంతసేపు ఆయనే పదవులు అనుభవించుతూ ఉన్నా, ఇవన్నీ పదవులు కూడా ఆయన దగ్గరనే ఉండాలా, మాకు పదవులు అవసరం లేదా అనేటటువంటి కోణంలో కాంగ్రెస్ కి సంబంధించిన వర్గం మాట్లాడుతున్నది. సో నేను కొంతమంది పేర్లు చెప్పా, కానీ చాలా మంది బడా సీనియర్ లీడర్లకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు. వాళ్ళు ఎవరో చాలా క్లియర్ గా మీకు పేర్లు కూడా తెలుసు. సో నల్గొండ బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ పూర్తి స్థాయిలో నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరెవరికి కాంగ్రెస్ లో పంచాయతీలు ఉంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ప్రతి అంశం కూడా మీకు తెలుసు. ఏది అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఎలాంటి పంచాయతీలు అయినాయి, ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మా తమ్ముడు కోట్లేయండి, మా తమ్ముడిని గెలిపించమని చెప్పి ఏ లీడర్ చెప్పిండు, ఇప్పుడు ఆ లీడర్ ఎవరు మంత్రి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అనేది చాలా క్లియర్ గా మీకు తెలుసు. అది జగమెరిగినటువంటి సత్యమే, మీ కళ్ళ ముందు ఉన్నది, మీరు మీ చెవులతోనే విన్నరు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు వాస్తవానికి. అయితే రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు పిసిసి పదవి ఉన్నది, టిపిసిసి పదవి ఉన్నది, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఈ పదవి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి పదవి రాజీనామా చేయాలనేటువంటి ఆప్షన్ ని కాంగ్రెస్ పార్టీ నేతలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కానీ రాహుల్ గాంధీ పాయింట్ ఏంటంటే, 2018కి సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి, లేకపోతే 2014కు సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి, పిసిసిగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఆ మధ్యకాలంలో జానారెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తేలేకపోయినారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసిగా ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీని జాకివేటి పైకి లేపినా కూడా లేచేటటువంటి పరిస్థితి లేకపోతుండే. అంతేందుకు 2020, 2021కి సంబంధించినటువంటి ఇయర్స్ లో, ఈ 2 సంవత్సరాలలో అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేదా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. 2018లో కాంగ్రెస్ పార్టీకి 23 స్థానాలు వచ్చినాయి. ఈ 23 స్థానాలలో 12 మందిని సంతోలో బర్లను ఎడ్లను కొన్నాడు కేసీఆర్. అట్లా కొని పడేసిండు. ఆఖరికి సిఎల్పిని విలీనం చేసుకున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం. వాళ్ళ పార్టీలోకి సిఎల్పిని కూడా విలీనం చేసుకున్నాడు కేసీఆర్. ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చింది, క్రియేట్ అయినాయి. సో ఏం చేసిండు, వీళ్ళెవరికి కూడా ఈ ముసలోళ్ళకి లేకపోతే సీనియర్ నేతలకు ఇస్తే వర్కౌట్ అయ్యేటట్టు లేదు. సో యూత్ లో ఒక ఉత్సాహం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. యూత్ లీడర్ ఫాలోయింగ్ ఉండేటటువంటి లీడర్ కావాలా. మళ్ళా ఒక లీడర్ని చూడటంతో మొత్తం ఇట్లా రక్తం మరిగేటటువంటి ఒక లీడర్ కావాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొంత యాక్టివ్ గానే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నాడు. చాలా చిన్న స్థాయి నుండి పైకొస్తూ ఎదుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఈ పిసిసి పదవి ఇస్తే బాగుంటుందనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చింది. వచ్చుడితోటే రేవంత్ రెడ్డిని పిలిపించినారు, రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినారు, రేవంత్ రెడ్డికి పిసిసికి సంబంధించినటువంటి పదవిని కూడా కట్టబెట్టే కార్యక్రమం చేశారు. సో రేవంత్ రెడ్డి పిసిసి అవుతోటే చాలా మందికి నచ్చలే కాంగ్రెస్ పార్టీలో. కొంతమంది అన్నారు, మొన్ననే టీడీపీ నుండి వచ్చింది కాదా, చంద్రబాబు నాయుడు దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తికి మీరు ఎట్లా ఇస్తారు, చంద్రబాబు నాయుడు తొత్తినే, చంద్రబాబు నాయుడు గారు పనిచేసిందినే, చంద్రబాబు శిష్యుడినే, అది ఇదని చెప్పి నానా రకాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిరు. అయినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా అది పెద్దగా పట్టించుకోలేదు. సొద్దా అనిల్, హ్యాపీ బర్త్డే కదా అన్నది, అందుకే మా వాళ్ళు కెమెరా కానికి వెళ్ళి వస్తారు మా వాళ్ళు. థ్యాంక్ యూ. ఏమన్నది ఇలా నాకు కొంచెం చూపించాలి, నిన్నటి నుండి ఇది ఒకటే పట్టుకుంటున్నాను. నేనది అన్న హీరో ప్రదీప్ ప్రజా గొంతుకై ప్రజల కోసం వస్తున్నా
తిరుపతి ఎంత గేపించినావు ఇది పైసలు ఇచ్చినా ఆయనకు అదే ఇది ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. హలో గిఫ్ట్ వాళ్ళకు కూడా ఇది మేము అనుకుంటూనే వన్ డేలో మాకు వన్ డే డెలివరీ ఇచ్చేసారు. నేను మార్నింగ్ చెప్పాను, ఈవినింగ్ కల్లా మాకు రూమ్కి అయితే డెలివరీ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ హలో గిఫ్ట్ వాళ్ళకి. మీకు కూడా ఎవరికన్నా ఇలాంటి ఫ్రేమ్స్ కావాలంటే కూడా మీరు హైదరాబాద్లో ఉన్న హలో గిఫ్ట్ ని అయితే సంప్రదించండి. సో హలో గిఫ్ట్ అట జరగా ఏమైనా చేయించుకోదు కిసోంటి ఏమైనా ఫోటోలు గీటలు వాళ్ళు చేస్తారు, ఫ్రేములు గీములు కడతారట. సో థ్యాంక్ యూ సో మచ్ హలో గిఫ్ట్ కి. సో థ్యాంక్ యూ అనిల్. ఇంకెవరు మాట్లాడతారా? థ్యాంక్ యూ ఇంకెవరైనా మాట్లాడతారా? ఇలా ప్రజా గొంతుకే ఎప్పటికి ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ ప్రజల పక్షానే ఉండాలని. అమ్మో నువ్వు పెద్ద మాట్లాడతావు వద్దు. చలో బాయ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో పిసిసి పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఒక యూత్ ఫాలోయింగ్ వచ్చింది. కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున అట్రాక్షన్ ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి మజాకా అనేటటువంటి ఒక చర్చ కూడా వినపడ్డది. చాలా మంది బడా నేతలు, పెద్ద పెద్ద వ్యక్తులు, అనేకమైనటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కేసీఆర్ తో చేతులు కలిపి రేవంత్ రెడ్డిని నానా రకాలుగా ఇబ్బంది పెడదామనేటటువంటి కార్యాచరణ కూడా చేశారు. కానీ అవన్నీ కూడా విఫలమైపోయినటువంటి దాఖలాలను మనం చూసినాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని నమ్మే ప్రయత్నం చేసినారు. సో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు. పాదయాత్రతో పాటు రేవంత్ రెడ్డి ఆయన జోడో యాత్ర కూడా చేసినట్టున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో జోడో యాత్రతో పాటు భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్రలో పాల్గొన్నాడు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు. ప్రతి ఇష్యూ పైన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. అయితే ఎప్పుడైతే ఈ మొత్తం జిల్లాలలో తిరిగి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండో అప్పటి నుండి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మాస్ ఫాలోయింగ్ ఏర్పడ్డది. ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అయిపోయినారు రేవంత్ రెడ్డికి. తర్వాత రేవంత్ రెడ్డికి ఒక 2-3 పాటలు పూర్తి స్థాయిలో వైరల్ అయింది. ఆ పాటలు వైరల్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి వెలుగులోకి వచ్చిండు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది రేవంత్ రెడ్డి పేరు. సో రేవంత్ రెడ్డి చేయబట్టే తెలంగాణ రాష్ట్రంలో 2023కు సంబంధించినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున వినబడ్డది. కేవలం రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం, రేవంత్ రెడ్డి చేసినటువంటి అది ఏదైతే 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు 600 మండలాలలో తిరిగినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ లెక్క కనబడదు అనేటటువంటి ఒక కోణం వినబడ్డది. కాబట్టి రేవంత్ రెడ్డి అయితే చేయగలుగుతాడు అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డికి టిపిసిసి పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఆ రోజు. సో రేవంత్ రెడ్డి ఆ పదవికి న్యాయం చేసిండు. 2023కు సంబంధించిన ఎన్నికలలో తాను గెలిచి చూపించినటువంటి దాఖలాలను కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర 3 పదవులు ఉన్నాయి. ఒకటి పిసిసి పదవి, తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర హోం పదవి, తర్వాత ఇంకోటి ఏంది ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి సారే కొనసాగుతా ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి పదవి, 4 పదవులు ఉన్నాయండి. ఇప్పుడు ఈ 4 పదవులలో ఏదో ఒకటి ఆయన ఇమీడియట్లీ రాజీనామా చేయాలి. ఇప్పుడు ఆయన కావాల్సింది ఏంటి? హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర, ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది 2 కూడా కీలకమైనటువంటి పదవులు, క్యాబినెట్ పదవులు. కాబట్టి క్యాబినెట్ పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానంతో డిస్కస్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. ఆయనకున్న ఆప్షన్ పిసిసి పదవి. సో పిసిసి పదవి కాంగ్రెస్ అధిష్టానం ఎవరినన్నా పెడితే చాలా కీలకమైన లీడర్లకు ఇస్తారు. అంటే యూత్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కి, పబ్లిక్ లో రెస్పాన్స్ ఉన్న లీడర్ కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ జాకీ పెట్టి లేపాలంటే పిసిసి ఇంపార్టెంట్ కదా. పిసిసి అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక లీడర్, అంటే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని పిసిసిగా చెప్తారు కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అంశంలో. సో కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి పిసిసి పదవికి రాజీనామా చేసి వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పే అవకాశం ఉందనే కోణాలు వినబడుతున్నవి. ఎవరెవరి పేరు అంటే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. ఎస్సీ, తర్వాత ఎస్టీ, తర్వాత బీసీ. సో ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎందుకు ఇచ్చే అవకాశం ఉందంటే కేసీఆర్ గతంలో ఒక్క ఎమ్మెల్యే కూడా, అంటే ఎమ్మెల్యే సీట్లు కూడా బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూడలే. కొన్ని కోటాలో ఉన్నటువంటి ఎస్సీ కోటా వాళ్ళకి ఎస్సీకి ఇచ్చిండు, ఎస్టీ కోటా వాళ్ళకి ఎస్టీకి ఇచ్చిండు తప్ప బీసీలను దగ్గరికి రాని అనేటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. సో రేవంత్ రెడ్డి కుల విభజనకు సంబంధించిన అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తాం. ఖచ్చితంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించిన ఒక కులాన్ని ఖచ్చితంగా
మేము ఏమంటారు క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎంతమంది ఎంత అంశంలో ఉన్నారనేటటువంటి ప్రతి అంశాన్ని మేము క్యాలిక్యులేట్ చేస్తామంటూ కూడా విభజన కదా, విభజనకు సంబంధించిన అంశం కూడా తెరపైకి తీసుకొస్తామనే మాట కూడా చెప్పిండు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వీళ్ళ ముగ్గురికి ఒక కీలకమైనటువంటి పదవులు ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే దీంట్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎస్సీలో అద్దంకి దయాకర్ పేరు వినబడుతున్నది, అద్దంకి దయాకర్ పేరు వినబడుతున్నది. తర్వాత ఎస్టీలో బలరాం నాయక్ పేరు వినబడుతున్నది. బలరాం నాయక్ మొన్ననే ఎంపీ అయినట్టున్నాడు. సో బలరాం నాయక్ ధీటుగా పనిచేసేటటువంటి వ్యక్తి. తర్వాత బీసీలో మధు యాస్కి గౌడ్ పేరు వినబడుతున్నది, మధు యాస్కి గౌడ్. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా వినబడుతుంది. మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అనుకుంటా, సో ఎమ్మెల్సీ పేరు కూడా వినబడుతున్నది. తర్వాత సంపత్ కుమార్ అని చెప్పి ఈయన ఎస్సీ, సంపత్ కుమార్ పేరు కూడా వినబడుతున్నది. ఇక ఎస్టీకి వచ్చేసి బలరాం నాయక్ పేరు మాత్రం కొంత ప్రధానంగా వినబడుతున్నది. తర్వాత మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళిద్దరు పేరు వినబడుతున్నది. దాంతో పాటు ఇంకెవరో చెప్పారు కదా, వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ప్రముఖులు, రేణుకా చౌదరి అని చెప్పి వీళ్ళు కొంతమంది పేర్లు కూడా వస్తున్నాయి తెరపైకి, వెలుగులోకి. అయితే పాయింట్ ఏంటంటే, కొంత వినబడుతున్నటువంటి చర్చ సీతక్కకు పిసిసి పదవి ఇవ్వచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఎందుకు సీతక్కకు పిసిసి పదవి ఇస్తారు, ఏం జరగబోతుంది అంటే, సీతక్కకు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉన్నది. రేవంత్ రెడ్డి తర్వాత పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉండేటటువంటి లీడర్ సీతక్క. సీతక్క ములుగులో కీలకమైనటువంటి రోల్ పోషించింది. సీతక్కను ఓడగొట్టడానికి దగ్గర 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా రెడీ అయినారు. ఎందుకంటే కొన్ని లక్షల ఎకరాలు అడవి ప్రాంతం మొత్తం కొల్లగొడదామనే ఆలోచనలో పడ్డాడు మన చంద్రు. ఈ చంద్రు ఆలోచన తిప్పికొట్టే ప్రయత్నం చేసింది సీతక్క. ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా తనను ఓడించలేకపోయినారు. అట్లనే ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో సిఎస్ కూడా శాంతికుమారి అనుకుంటా, సిఎస్ శాంతికుమారి ఆమెనే షాక్ అయిపోయింది. తమిళసాయి గారు, గవర్నర్ గారు షాక్ అయిపోయినారు ఆమె మాస్ ఫాలోయింగ్ చూసి, ఆమె క్రేజ్ చూసి. అంటే అంత పెద్ద ఎత్తున ఆమెకు ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నది, మాస్ లీడర్ అనేటటువంటి ఒక పేరు కూడా ఉన్నది, నిజాయితీ పరువాలు అనేటటువంటి ఒక పేరు కూడా ఉన్నది, మహిళలలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అనే ఒక పేరున్నది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎందుకు పిసిసి అనేటటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో సీతక్కకు ఆల్రెడీ ఒక మంత్రి పదవి ఉన్నది. మంత్రి పదవితో పాటు పిసిసి పదవి కూడా ఇవ్వచ్చు అనేటటువంటి చర్చ కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి. సో సీతక్క ఒకవేళ రేవంత్ రెడ్డి తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా ఉంటే, సో ఆమె కాంగ్రెస్ పార్టీని మెయింటైన్ చేసే సత్తా ఉన్నటువంటి లీడరు, ఖచ్చితంగా మెయింటైన్ చేయవచ్చు. ఆమె మాటలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు ఖచ్చితంగా వింటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రోల్ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అనేటటువంటి అంశం కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇదే నేపథ్యంలో మాకు వినబడుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారం, మాకు వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే, అద్దంకి దయాకర్ కి ఆల్రెడీ అద్దంకి దయాకర్ మధు యాస్కి గౌడ్కి ఆల్రెడీ చాలా క్లియర్ గా పిసిసి కన్ఫర్మ్ అయిపోయింది అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది. ఎందుకంటే బీసీలకు ఇస్తే బాగుంటది అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నది. అందుకే మధు యాస్కి గౌడ్కి కొన్ని కీలకమైనటువంటి పదవులు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉంటుండే. అంటే జరిగినటువంటి ఎంపీ టికెట్ కానివ్వండి, లేకపోతే కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఏమైనా పదవులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎమ్మెల్సీ, నామినేటెడ్ ఎమ్మెల్సీ తీసుకొని క్యాబినెట్ లో తీసుకునేటటువంటి ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే మధు యాస్కి గౌడ్ చిన్న లీడర్ ఏం కాదు, చాలా పెద్ద లీడర్. కాబట్టి ఈ లీడర్ కి పిసిసి ఇచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో పూర్తి స్థాయిలో మధు యాస్కి గౌడ్ కి పిసిసి కన్ఫర్మ్ అయిపోయింది అనేటటువంటి కొంత చర్చ అయితే వినబడుతున్నది. ఢిల్లీ నుండి మనకు వస్తున్నటువంటి కొంత సమాచారం లీక్స్, అంటే కొంత వినబడుతున్న చర్చ మధు యాస్కి గౌడ్ కి కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టే లెక్క. కానీ కొంత డైనమాలు ఉన్నారు. మధు యాస్కి గౌడ్కి ఇస్తే బాగుంటుందా, సీతక్కకి ఇస్తే బాగుంటుందా, వీళ్ళిద్దరిలో ఎవరు ధీటుగా పనిచేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. మధు యాస్కి గౌడ్కి ఒకవేళ పిసిసి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీని ఎట్లా నడిపే అవకాశం ఉండొచ్చు, సీతక్కకు కాంగ్రెస్ కి సంబంధించిన పగ్గాలు చేతిలో పెడితే ఏ విధంగా నడిపే సిచ్యువేషన్ ఉండొచ్చు అనే పూర్తి స్థాయి అంశాన్ని అక్కడ వాళ్ళు డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి తన పదవికి పిసిసి పదవికి రాజీనామా చేస్తా ఉన్నటువంటి చర్చ వినబడుతున్నది. ఈ పిసిసి పదవి పోతే మధు యాస్కి గౌడ్ చేతిలోకి, లేదా సీతక్క చేతిలోకి, బలరాం నాయక్ చేతిలోకి, లేకపోతే సంపత్ కుమార్ చేతిలోకి, లేదా అద్దంకి దయాకర్, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్, ఈ 5-6 చేతిలోనే ఉండొచ్చు అనేటటువంటి ఒక కోణం మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి.
సో కాంగ్రెస్ నేతలు కూడా ఈ పిసిసికి సంబంధించిన పగ్గం పైన కొంత డిస్కస్ చేస్తా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినబడుతున్నది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కూడా లిస్ట్ లో చేర్చుకుంటే చెప్పలేము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా కొంత వినబడుతున్నది. ఎందుకంటే గతంలో నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకిస్తే బాగుంటుంది, నేను సీనియర్ లీడర్ని, నాకెందుకు గుర్తిస్తలేరు, నాకెందుకు ఇస్తలేరు అని చెప్పి గతంలో నుండే మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి సో అటు ఇటుగా కొన్ని పేర్లు కూడా కనబడుతున్నాయి. చూడాలా ఏం జరగబోతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలలో.